బ్రతికే ఉన్నాడు, నా రాజ్, నా కొడుకు బ్రతికే ఉన్నాడు కావ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నా ప్రాణం పోయినంత పనైంది, కానీ నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా ప్రాణం తిరిగి వచ్చింది అంటూ ఇంకా అపర్ణ చాలా సంతోషపడిపోతూ ఉండగానే నేను నా కొడుకుని దగ్గర నుంచి చూస్తాను అని చెప్పి ఇంకా కావ్య చాటుగా ఉండేసరికి అపర్ణ కాస్త నడుచుకుంటూ రాజుకి ఎదురుగా వెళ్తుంది. ఎదురుగా వెళ్ళేసరికి అపర్ణది కర్చీఫ్ ఏదో పడిపోతుందనుకుంటా. ఇంకా రాజు అమ్మ అని పిలుస్తాడు. ఏంటి ఈయన వాళ్ళ అమ్మను చూడడంతో గతం గుర్తొచ్చేసిందా, అమ్మ అని పిలుస్తున్నారేంటి అనుకుంటూ ఉండగానే అమ్మ మీ కర్చీఫ్ పడిపోయింది అని చెప్పనేసరికి అవునా బాబు, చూసుకోలేదు బాబు అని చెప్పి కర్చీఫ్ తీసుకుని చాలా సంతోషపడిపోతూ తన చేతిని నిమురుతూ ఉంటుంది. అమ్మ అని చెప్పనగానే చెప్పు బాబు అని చెప్పనగా నా చెయ్యి అని చెప్పనేసరికి సారీ బాబు, నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్టు అనిపించింది, అందుకోసమనే తప్పుగా అనుకోకు బాబు అనగానే అయ్యో తప్పుగా ఎందుకు అనుకుంటానమ్మా, నన్ను కొడుకులాగే కదా అనుకుంటున్నారు, నన్ను మీ కొడుకుననే అనుకోండి అని చెప్పనేసరికి అవునా బాబు, నీ పేరేంటి బాబు అని చెప్పనగానే రామ్ అని చెప్తాడు. అవునా బాబు, పోనీలే సంతోషంగా ఉండు అని చెప్పనగానే సరేనమ్మా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, ఈ గుడిలో మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయిస్తున్నాను, రండి మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పనగానే పర్వాలేదు బాబు అనగానే పర్వాలేదమ్మా, నన్ను మీ కొడుకు అనుకున్నారు కదా, రండి నా చేతులతో నేనే వడ్డిస్తానని చెప్పి అపర్ణను చేయి పట్టుకుని మరీ రాజు తీసుకొస్తాడు. కావ్య అక్కడ ఉండేసరికి కళావతి గారు అని చెప్పి పిలిచేసరికి చెప్పండి అనగానే ఈవిడ మా అమ్మ అని చెప్పాను కానీ మీ అమ్మగారా అని చెప్పనేసరికి మా అమ్మగారు లాంటి వారు, ఈవిని నన్ను చూస్తుంటే వాళ్ళ కొడుకు గుర్తొస్తున్నారంట, నాకు ఈవిని చూస్తుంటే మా అమ్మే అనిపిస్తుంది, ఈవిడికి నేను ప్రత్యేకించి భోజనం పెడతాను అని చెప్పనేసరికి సరే తీసుకురండి అని చెప్పి ఒక చోట కూర్చోబెట్టి అన్ని దగ్గరుండి ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉంటాడు రాజు. అపర్ణ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అమ్మ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అనగానే నా కొడుకే నాకు దగ్గరుండి వడ్డిస్తున్నట్టుందమ్మా, అందుకోసమని అని చెప్పాను కానీ అయ్యో నన్ను మీ కొడుకే అనుకోమన్నాను కదమ్మా, మీరేమీ దాని గురించి బాధపడకండి అనగానే గబగబా 2 ముద్దలు కలిపి రాజుకి పెట్టేసరికి రాజు కూడా వద్దు అని అన్న మాట అనడు, వెంటనే నోరు తెరిచి తింటాడు. అత్తయ్య ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, అత్తయ్య పుట్టినరోజు నాడు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండుండరు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. కళావతి గారు అని చెప్పనేసరికి ఏంటి రామ్ గారు అని చెప్పాను కానీ నాకు ఈవిని చూస్తుంటే మా అమ్మాయి జ్ఞాపకం వస్తున్నారు, నిజంగా మా అమ్మాయి ఈవిడ రూపంలో బ్రతికొచ్చిందేమో అని అనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి ఇంకా కావ్య కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు, అవునా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండడంతో కావ్య ఏదో తీసుకురావడానికి వెళ్ళి సడన్గా కళ్ళు తిరిగి పడబోయేసరికి రాజ్ కాస్త కళావతి గారు అని గబగబా వెళ్ళి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి కావ్యకేమైంది, కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటి అనుకుంటూ ఉండగానే ఏమైంది బాబు అనగానే మీరు భోంచేయండి అమ్మా, నేను కళావతి గారిని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అనగానే పర్లేదు బాబు నేను వస్తాను అనగానే పర్వాలేదమ్మా అనగానే అంటే మగవాడివి కదా బాబు నేను తోడుగా ఉందామని అనగానే సరేనమ్మా అని చెప్పి గబగబా అపర్ణ చేయి కడిగేసుకుంటుంది. అసలు కావ్యకేమైంది, కావ్య ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది, ఉదయం లేవడం వల్ల నీరసంగా ఉండడం వల్ల అనుకుంటూ అపర్ణ అనుకుంటూ ఉండగానే హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి నేను లోపలికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళడంతో ఆ హాస్పిటలు రాజుకి తెలిసిన హాస్పిటల్, అంటే హాస్పిటల్లో డాక్టర్ రాజుకి బాగా తెలుసు. సో హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి రాజు ఏ హాస్పిటల్కి తీసుకొచ్చాడేంటి, ఇప్పుడు ఇక్కడ డాక్టర్ కనుక రాజును చూస్తే రాజును గుర్తుపడతారు కదా, నీ పేరు రాజ్ అని మాట్లాడతారు కదా, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది, నేనైతే కావ్యకు మాటిచ్చాను కాబట్టి నేనైతే ఏమీ మాట్లాడను అని అపర్ణ కాస్త బయటే కూర్చుని ఉంటుంది. కూర్చునేసరికి రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. భయపడకు బాబు, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా అని చెప్పాను కానీ ఇష్టమో కాదో తెలియదమ్మా, కానీ తనకు నాకు ఏదో బంధం ఉందని అనిపిస్తుంది అని చెప్పనేసరికి బంధం ఉందని అనిపించడం ఏంటి బాబు అనగానే నాకు ఈ మధ్య యాక్సిడెంట్ జరిగిందమ్మా, నేను కోమాలో ఉన్నాను, కోమాలోంచి బయటికి వచ్చాక నా గతాన్ని నేను మర్చిపోయాను, నా మరదలు మా అత్తయ్య మామయ్య దగ్గరే నేను ఉంటున్నాను,
కానీ నా గతం ఏదో ఉందని నా మనసు అడుగుతుంది. ప్రతిసారి ప్రశ్నలు వేస్తుంది. నాకు అసలు నా గతం ఏంటో తెలియడం లేదు. ఆ సమయంలోనే ఇలాగే కళావతి గారు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆ క్షణం నుంచి ఆవిడ నాకు పదే పదే గుర్తొస్తున్నారు. అసలు ఆవిడికి నాకు ఏం బంధం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆవిడని అడుగుతుంటే ఆవిడ ఎప్పుడూ మాట దాటేస్తున్నారు తప్ప ఆవిడ ఏమీ చెప్పడం లేదు అని చెప్పనేసరికి, అవునా బాబు, మరి నీకు గతం గుర్తు తెచ్చుకునే ఆలోచన లేదా అనగానే, ట్రై చేస్తున్నానమ్మా, ఎంతలా ట్రై చేసినా కానీ నాకు గతం గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నానా, ఎవరితోటో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించడం లేదు. నా కన్న తల్లికే నా బాధ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినా ఎప్పుడో గతంలో చూసినట్టుగానే, మీకు నాకు ఏదో పరిచయం ఉన్నట్టుగానే అనిపిస్తుందమ్మా. నాకు అందరినీ అలా అనిపిస్తుందా, లేక మీరు నాకు గతంలో పరిచయం ఉన్నారో అర్థం కావట్లేదు అంటూ రాజ్ మాట్లాడేసరికి ఈలోపు డాక్టర్ బయటకు వస్తారు. కంగ్రాచులేషన్స్ రాజ్, కావ్య తల్లి కాబోతుంది అని చెప్పనేసరికి, రాజా అని చెప్పను కానీ, ఏంటి రాజ్ కావ్య తల్లి కాబోతుందంటే అంతలా షాక్ అవుతున్నావేంటి? నీ భార్య తల్లి కాబోతుంది అని చెప్పను కానీ, ఆవిడే నా భార్య అని చెప్పను కానీ, ఏంటపర్ణ గారు, రాజేంటి గుర్తుపట్టట్లేదా ఏంటి? కావ్య తన భార్య అని అడుగుతున్నాడు. మీ అబ్బాయికి మీరైనా చెప్పండి అని చెప్పనేసరికి, అబ్బాయా అని చెప్పను కానీ, అవును, మీరు అపర్ణ కొడుకే కదా, మీ పేరు దుగ్గిరాల రాజే కదా, మీ పేరు దుగ్గిరాల స్వరాజే కదా, మీ కుటుంబం గురించి ఎవరికి తెలియదు, ఆయన మీ ఫ్యామిలీ డాక్టర్ని ఈ హాస్పిటల్లోనే కదా ఉంటాను, నేను మీకు ఇంటికి చాలాసార్లు వచ్చాను, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నాకు మాత్రం మీరు బాగానే గుర్తు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను కానీ, నిజం మాట్లాడుతున్నానండి. ఏ కావ్య మీ భార్యను తెలియడం లేదా? జోక్ చేస్తున్నారా? పోనీలే, ఎనీవే, జోక్ చేసినా ఏం చేసినా మీ భార్య నెల తప్పింది, మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అపర్ణ గారు, మీరు నానమ్మ కాబోతున్నారు, సంతోషమే కదా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయేసరికి అపర్ణ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మా అని చెప్పనేసరికి, చెప్పు బాబు అనగానే, డాక్టర్ చెప్పింది నిజమే కదా, కళావతి గారు నా భార్య అని చెప్పనేసరికి, అది అని చెప్పనగానే, మీరు నా తల్లా, నా తల్లి మీరేనా, నేను మీ బిడ్డనా అని చెప్పనేసరికి, అపర్ణ కావ్యకు మాటిచ్చింది కదా, చేతులు నలుపుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే రాజ్ ఇదే సరైన అవకాశమని అపర్ణ చేతిని కాస్త తీసుకుని తన తల మీద పెట్టుకుని, మీరు గనక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి రాజ్ అంటాడు. కరెక్ట్గా అదే సమయానికి అసలు బావ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసుకుందామని యామిని కాస్త పరుగున వస్తుంది. వచ్చేసరికి రాజు తల మీద అపర్ణ చేయి పెట్టుకుని ఉండడం చూసి, ఇదేంటిది, వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటూ దూరం నుంచి చూసేసరికి, అవును రాజ్, నీ పేరు రామ్ కాదు, నీ పేరు స్వరాజ్, దుగ్గిరాలింటి వారసుడివి నువ్వు గతం మర్చిపోయావు. నువ్వంటున్న యామిని నీ మరదలు అని చెప్తున్నావు కదా, అదంతా అబద్ధం. నిన్ను మాయ చేసి మభ్య పెట్టడం కోసమే తప్ప తను నీ మరదలు కాదు. లోపల ఉన్న కళావతి అనే పేరు నువ్వు పెట్టుకున్న పేరు, తన అసలు పేరు కావ్య. అయితే నువ్వే ముద్దుగా కళావతి అని పెట్టుకున్నావు, ఎందుకంటే తను డిజైనర్ కాబట్టి, దానికోసమనే కళావతి అని పెట్టావు. నువ్వు నా కన్న కొడుకువి. ఈరోజు నా పుట్టినరోజు నాడు నా కొడుకుని నాకు చూపిస్తానని కావ్య చెప్పింది. అందుకే నన్ను గుడికి తీసుకువచ్చింది. గతం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి చెప్పలేకపోతున్నాను. కానీ నా కొడుకే నాతో ఒట్టు వేయించుకొని చెప్పకపోతే నా మీద ఒట్టు అన్నాడన్న విషయంతో నేనిప్పుడు నిజాన్ని చెప్పాను అని చెప్పనేసరికి, అంటే కళావతి గారు నా భార్య అని చెప్పాను కానీ, అంటే నాకు ఫ్యామిలీ ఉందా అనగానే, ఉంది, నీకు పెద్ద ఫ్యామిలీ ఉంది, తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్ అందరూ ఉన్నారు రాజ్, నువ్వు గతాన్ని మర్చిపోయావు అంతే అని చెప్పి వెంటనే అపర్ణ ఫోన్ తీసుకుని సెల్లో ఉన్న ఫోటోలన్నీ కూడా చూపిస్తే అవన్నీ కూడా రాజ్కి గతంలో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించి తల పట్టేసుకుంటాడు రాజు. తల పట్టేసుకుని మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా గతం గుర్తొచ్చేస్తూ ఉంటాయి రాజ్కి. ఇంకప్పుడే యామని వచ్చి
బావా అని చెప్పనగానే అప్పుడు మొత్తం గుర్తొచ్చేస్తుంది. యామిని రాజుని ఇబ్బంది పెట్టడం, రాజ్ కావ్య ఇద్దరూ శ్రీశైలం బయలుదేరడం, మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం అంతా గుర్తొచ్చేస్తుంది. గుర్తొచ్చేసేసరికి బావా అని చెప్పనగానే ఇంకా రాజు లేచి నిలబడి ఎవరు నీకు బావా అంటూ చెంప చెల్లు మనిపిస్తాడు. ఏంటి రా అని చెప్పనగానే ఎవరు రామ్, నేను రాజ్, స్వరాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. రాజుకి గతం గుర్తొచ్చేసింది అని. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.